హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చెక్లీలు అండి, పెసరపప్పుతో చెక్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మురుకుల్ని ముందుగా మనము కావాల్సిన పదార్థాలను చూసుకుందాము. ఒక గ్లాసు, మీరు ఏదైనా మెజర్ తీసుకోండి. ఆ గ్లాస్ నిండా నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పుని ఒక మెజర్మెంట్ గ్లాస్ కానీ బౌల్ కానీ కరెక్ట్గా పెట్టుకుంటే నేను చూపించేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఒక గ్లాస్ నిండా పెసరపప్పు కడిగి ఇలా కుక్కర్లో వేసి వేయించుకుందాము. బాగా వాసన వచ్చేదాకా మనం ఈ తేమ అంతా పోయి వాసన వస్తుంది కదా గమ్మని, అంతవరకు వేయించుకుందాము. పొడిగా అయిపోతాయి మనం వేయించేటప్పుడు పొడిగా అంతవరకు వేయించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని మనం అదే ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసి 2 విజిల్ 3 విజిల్ పెట్టించేయండి. మీ కుక్కర్ని బట్టి. నేను 2 విజిల్ కొట్టిస్తే మెత్తగా అయిపోతుంది. పెసరపప్పు కదా, త్వరగా మెత్తబడిపోతుంది. బాగా వేగింది కదా, డ్రై అయిపోయినాయి చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి. బాగా అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేసుకోండి. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు నీళ్లు వేసి 2 విజిల్ పెడితే మనము మెత్తగా ఉడికిపోతుంది. మనం మురుకులు ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా, ఈ పెసరపప్పుతో చేయండి. ఎండాకాలం కదా, బాగా సలవ కూడా, పిల్లలు తిన్నా కూడా ఏమి గ్యాస్ట్రిక్ కానీ రాదు, బాగా చల్లగా ఉంటుంది. మనం కాలానికి అనుగుణంగా మారుస్తూ పోవాలి వంటల్ని కూడా. నేను ఇదే చెక్లీల్ని మినప్పప్పుతో కూడా చేసినాను. అది కూడా మన ఛానల్లోనే ఉంది. మీరు కావాలంటే చూడండి ఇంకొకసారి. చూడండి, పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది 2 విజిల్కి. ఇలా స్మాష్ చేసుకోండి. అలా కాకుండా మనము కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి నైస్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. అలా పట్టడం వల్ల మనము మురుకులు ఒత్తేటప్పుడు మనకి ఎక్కడ అడ్డు రాకుండా బాగా ఉంటాయి. మిక్సీ పట్టేసుకున్నాను, బాగా నైస్ పేస్ట్ చేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇంకా వేడిగా ఉంది, బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. ఇది మిక్సీ పట్టిన పక్కన పెట్టి ఇప్పుడు దానికి ఇంకేమేమి చేసుకోవాలో చూసాము. మనం ఆ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో బియ్యపు పిండి 3 గ్లాసులు బియ్యపు పిండి తీసుకుంటున్నాను నేను. 1 కప్పు పెసరపప్పుకి 3 గ్లాసులంత బియ్యపు పిండి వేసుకోండి. ఈజీ మెజర్మెంట్స్ మీకు ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. బియ్యపు పిండి వేసుకున్న తర్వాత ఇది వాము వేస్తున్నాను. 1 స్పూన్ అంతా వాము ఇలా నలిపి వేయడం వల్ల మంచి వాసన వస్తుంది. మీరు వాము లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత నువ్వులు 2 స్పూన్లన్నీ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. తెల్ల నువ్వుల ప్లేస్లో మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్లు అయినా ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగుంటాయి, తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి నువ్వులు వేయడం వల్ల. ఇప్పుడు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్, అలాగే మిరియాల పొడి వేసుకున్నాను 1 స్పూన్ అంతా. మీరు మిరియాల పొడి ప్లేస్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు. నేను రంగు మారకుండా తెల్లగా కనపడాలని మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా ఇలా కలుపుకుందాము. ఉప్పు, మిరియాల పొడి, వాము అంతా మనకి కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ బాగా మరగబెట్టి ఇలా వేసుకోండి. నేను చూపిస్తున్న కూడా ఇంత వేసుకోండి. గెరెటెడ్కైనా కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. మన పప్పు గెంటెలు ఉంటాయి కదా, అంతకన్నా కొంచెము ఆ గెంటితో అర్ధం గెంటంతా నూనె వేసుకున్నాను. బాగా వేడెక్కిన నూనె వేసుకోండి. మీరు నూనె వద్దనుకుంటే బటర్ ఉంటే కూడా 2 స్పూన్లు బటర్ వేసుకోండి ఈ ప్లేస్లో. నేను ఏది 2 ఆప్షన్స్ చెప్తున్నాను. ఈజీగా మీకు ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు. ఈ మాత్రం ముద్దగా వచ్చింది కదా, ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది వేసేసుకుందాం. నీళ్లు వేయకుండా ముందుగా అది ఇంత పేస్ట్ వేసుకోండి. వేసి అంత బాగా కలిసేలా కలుపుకుందాం. మనకి ఇక్కడ అర్ధం గ్లాస్ అంత నీళ్ళు కూడా అవసరం పడవచ్చు అంతే, అంతకని ఎక్కువేం పడవు. మీరంతా కలిపి చూస్తూ వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు చూడండి, పెసరపప్పు రుబ్బిందంతా వేసుకున్నాం కదా, ఇలా బాగా కలుపుకుంటున్నాను. అంత బాగా కలుపుకున్న తర్వాత వాటర్ ఎంత కావాలో చూసి కొన్ని వేస్తూ చెయ్యిలోకి అలా పోసుకొని కొన్ని చిలకరిస్తూ మనము ఒక ముద్దలాగా ఫామ్ చేసుకుందాం. అంతా
మన చపాతీ ముద్దకిన మెత్తగా ఉండాలి. మనం చెక్లి మురుకులు ఒత్తుతాం కదా, మనకి ఎంత ఈజీగా ఒత్తేకొస్తే అంత ఈజీగా మీరు కలుపుకోండి. మరి గట్టిగా కలుపుకుంటే మనం ప్రెస్ చేసేకి చాలా కష్టమవుతుంది. చూడు, ఈ మాత్రం ఉంటే చాలు కన్సిస్టెన్సీ. ఇలా బాగా కలుపుకొని ముద్ద రెడీ అయిపోయింది. ఈ టైంలో మీరు సాల్ట్ టెస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు తక్కువైందా ఇంకేమన్నా తక్కువైందా అని చూసుకొని. ఉప్పు తక్కువైంటే కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోవచ్చు మనము. కొంచెం తక్కువ ఉప్పు లైట్గా ఉంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ వేసుకోకండి. ఈ 3 బొక్కలు ఉంటాయి కదా, అది వేసుకోండి. 3 హోల్స్ ఉండేది వేసి మురుకులు ఒత్తుకోవచ్చు. మీరు స్టార్ ఒకటే ఉంటుంది కదా, అది కూడా వేసి చేసుకోవచ్చు. నేను ఇది చేయడం వల్ల బాగా క్రిస్పీగా ఇంకా బాగుంటాయి. ఇలా ప్రెస్ ఇంకా అంతే, తెలుసు కదా మీకు. ఇంకా చెక్లీలు ఒత్తుకోవడం మనం ఎలా చేసుకుంటాం అలాగే. కొంచెం తెలియని వాళ్ళు ఎలా చేసుకున్నాను ఫస్ట్ ఒక ట్రిప్ చూపిస్తాను. ఇలా జాలిగంటి ఉంటుంది కదా, దానిపైన ఒత్తుకుంటే అన్నీ ఈక్వల్గా ఒకే సైజులో వస్తాయి. నూనె కూడా బాగా వేడెక్కింది కదా, వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా ఒకటి అయిన తర్వాత ఒకటి వేసుకుంటూ పోదాము. మీ ఆయిల్లో ఎంత పడతాయి చూడండి, 1, 2, 3 అలా పట్టినంత వేసుకోండి. వేసుకొని ఇమ్మీడియట్ గరిటె పెట్టకుండా కొంచెంసేపు వదిలిపెట్టండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అన్నీ స్టాప్ అవుతాయి చూడండి. ఇప్పుడు తిప్పుకోండి ఒకటి. అంతే, అటుపక్క 3 నిమిషాలు ఇటుపక్క 3 నిమిషాలు తిప్పుకుంటే చాలా మనకి మురుకులు రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి పెసరపప్పుతో. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మంచి మురుకులు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి చూడండి, ఇంకా అన్నీ ఇలాగే వేసుకుందాము. చాలా ఈజీగా కొంతసేపులోనే అయిపోతాయి. మనం బయట బేకరీలు అన్నీ తెచ్చుకోకూడదు. ఆ ఆయిల్ అంతా చాలా రోజుల నుంచి అలాగే రీసైక్లింగ్ ఆయిల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు దాన్ని. మనం ఇలా ఫ్రెష్ ఆయిల్తో మంచిగా చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అన్నీ ఇలాగే ఈ మాత్రం రంగు వస్తే చాలు. అన్నీ ఇలా చేసేసుకొని చల్లారిన తర్వాత హెయిర్ టైట్ బాక్స్లో వేసి ముచ్చి పెట్టేసుకుంటే నెల రోజులైనా నిలువ ఉంటాయండి. హాలిడేస్లో పిల్లలకు కూడా మనము ఒక్కొక్కటి ఇచ్చినా తింటూ ఉంటారు. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.